ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసు అధికారులను విచారించగా ఇవాళ రాజకీయ నేతలను విచారించనున్నారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిలుమూర్తి లింగయ్య నేడు విచారణకు హాజరవనున్నారు. మరోవైపు బుల్లం మల్లయ్య ఇక ఫైల్ రాజశేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. చిలుమూర్తి లింగయ్యను విచారించిన తర్వాత ఈ కేసులో ఓ మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసు అధికారులను విచారించగా ఇవాళ రాజకీయ నేతలను విచారించనున్నారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిలుమూర్తి లింగయ్య నేడు విచారణకు హాజరవనున్నారు. అలాగే మరోవైపు బుల్లం మల్లయ్య ఫైళ్ల రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. చిలుమూర్తి లింగయ్యను విచారించిన తర్వాత ఈ కేసులో మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొంతమంది నేతలను విచారించనున్నట్లుగా తెలుస్తుంది. సో దీని తర్వాత ఒక మాజీ మంత్రికి కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎవరా మంత్రి, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటి వరకు అధికారుల వరకు మాత్రమే విచారణ కొనసాగింది. ఇప్పుడు పొలిటికల్ ప్రమేయానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి అధికారులు ఒక స్టెప్ ముందుకేశారని చెప్పాలి. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాల పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి డబ్బులు ఏ విధంగా పంపిణీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా డబ్బులు తరలింపులు కీలకంగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఇందులో తిరుపతన్న ఫోన్ లో లభించినటువంటి కీలక ఆధారాలు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ఇచ్చినటువంటి సమాచారం, అతను ఫోన్ లో లభించినటువంటి కీలక ఆధారాలను బేస్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో బుల్లం మల్లయ్యతో పాటు ఫైళ్ల శేఖర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. మరోవైపు గత 4-5 రోజుల క్రితమే జూబ్లీహిల్స్ పోలీసులు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిలుమూర్తి లింగయ్యకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఈ రోజు 11 గంటలకి చిలుమూర్తి లింగయ్య విచారణకు హాజరు కాబోతున్నారు. మల్లయ్య మరోవైపు శేఖర్ రెడ్డి కూడా ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత ఒక మాజీ మంత్రికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బహిరంగంగానే ఇప్పటికే కేటీఆర్ పేరు వినపడుతుంది కాబట్టి కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతామనేది పోలీసులతో స్పష్టంగా చెప్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.